శ్రీరాముడు ఈ పేరు వింటేనే భారతీయుల గుండెల్లో ఒక ధైర్యం, ఒక నమ్మకం. కానీ మన భాగ్యనగరంలో అంటే మన హైదరాబాదులో శ్రీరామనవమి శోభయాత్ర అంటే కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, అదొక జన సముద్రం. నగరం మొత్తం కాషాయ వర్ణంతో నిండిపోయి జై శ్రీరామ్ అనేటువంటి నినాదాలతో ప్రతి వీధి మారుమోగిపోయేటువంటి ఒక అద్భుత దృశ్యమే శ్రీరామనవమి శోభయాత్ర. అయితే ఈ యాత్ర కేవలం ఈ మధ్య కాలంలో మొదలైనటువంటి ఊరేగింపు అనుకుంటే మాత్రం పొరపాటే. దీని వెనుక 200 ఏళ్ల చరిత్ర ఉంది. ఒక కోట లాంటి గుడి కథ ఉంది. రజాకార్ల దాడుల నుంచి ఎదిరించినటువంటి ధైర్యం ఉంది. మరియు స్వతంత్ర పోరాట సెగలున్నాయి. మంగళహాట్లో ఉన్నటువంటి సీతారాంబాగ్ ఆలయం నుంచి మొదలుపెట్టి సుల్తాన్ బజార్లోని హనుమాన్ వ్యాయామశాల వరకు సాగేటువంటి ఈ యాత్ర వెనుక ఉన్నటువంటి ఆసక్తికరమైనటువంటి రహస్యాలేంటో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సీతారాంబాగ్ ఆలయం ఇది ఒక ఆధ్యాత్మిక కోట. మన కథ సీతారాంబాగ్ ఆలయం దగ్గర మొదలవుతుంది. మంగళహాట్ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ గుడిని చూస్తే మీకు గుడిలా కాకుండా ఒక పెద్ద కోటలా కనిపిస్తుంది. దీనికి కారణం లేకపోలేదు. 1833లో రాజస్థాన్ నుంచి వలస వచ్చినటువంటి సేత్ పురాన్మల్ గనేరీవాలా అనేటువంటి ప్రముఖ బ్యాంకర్ ఈ ఆలయాన్ని నిర్మించారు. గనేరీవాలా కుటుంబం నిజాం ప్రభువుల వద్ద కోశాధికారులుగా పనిచేసేవాళ్ళు. నిజాంలకు అత్యంత నమ్మకస్తులు కావడంతో ఈ ఆలయ నిర్మాణం కోసం ఎంతో ధాతృత్వాన్ని ప్రదర్శించారు. ఈ ఆలయం యొక్క గోడలు 20 అడుగుల ఎత్తులో ఉంటాయి. ఎందుకో తెలుసా? 1940వ దశకంలో రజాకార్లు అమాయక ప్రజలపైన దాడులు చేస్తున్నప్పుడు ఈ ఆలయం యొక్క ప్రాంగణం చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలకు ఒక రక్షణ కవచంలా మారింది. వేలాది మంది హిందువులు ఈ ఎత్తైనటువంటి గోడల మధ్య తలదాచుకుని ప్రాణాలు కాపాడుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి 6 బావులు ఆ క్లిష్ట సమయంలో ప్రజల యొక్క దాహాన్ని తీర్చాయి. సాధారణంగా ఏ రామాలయంలోనైనా సీతారాముల కళ్యాణం ఉదయం పూట జరుగుతుంది. కానీ సీతారాంబాగ్ ఆలయంలో మాత్రం కళ్యాణం అర్ధరాత్రి వేళ జరుగుతుంది. దీని వెనుక రామానంది సాంప్రదాయం ఉంది. 14వ శతాబ్దానికి చెందినటువంటి రామానంద స్వామి శిష్యులైనటువంటి గనేరీవాలా కుటుంబం ఉత్తర భారత సాంప్రదాయం ప్రకారం ఉదయం పూట శ్రీరాముడి జన్మదిన వేడుకలు జరిపి రాత్రివేళ అత్యంత వైభవంగా కళ్యాణోత్సవాన్ని నిర్వహిస్తారు. శ్రీరామ పట్టాభిషేక సమయంలో ఎలాగైతే రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్న మరియు సీతాదేవి కొలువై ఉంటారో అదే రీతిలో ఇక్కడ సీతాదేవి, రాముడు, లక్ష్మణుడితో పాటు భరత శత్రుఘ్నుల విగ్రహాలు కూడా కొలువై ఉండడం భక్తులను కనువిందు చేస్తుంది. ఇక అసలైన శోభయాత్ర విషయానికి వస్తే 2010 వరకు ఈ ఊరేగింపులు అంత పెద్ద ఎత్తున జరిగేవి కావు. కానీ నగరంలో నెలకొన్నటువంటి కొన్ని మతపరమైనటువంటి ఉద్రిక్తతల నేపథ్యంలో హిందూ సమాజాన్ని ఏకతాటిపైకి తీసుకురావడానికి మరియు హిందూ ధర్మ రక్షణ పట్ల అవగాహన కల్పించడానికి భాగ్యనగర్ శ్రీరామనవమి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ యాత్ర ఒక మహా వేడుకగా రూపుదిద్దుకుంది. 10,000 మందితో మొదలైనటువంటి ఈ యాత్రలో నేడు దాదాపు 6 లక్షల మంది భక్తులు పాల్గొంటున్నారు. ఈ యాత్రలో మన తెలుగువారి ప్రాచీన యుద్ధ కళలైనటువంటి కర్రసాము, కత్తిసాము ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. సుమారు 3000 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి ఈ విద్యలు మన పూర్వీకులు ఆత్మరక్షణ కోసం ఎలా సిద్ధపడేవారో నేటి యువతకు గుర్తు చేస్తాయి. ఈ మహాయాత్ర సుల్తాన్ బజార్లోని హనుమాన్ వ్యాయామశాల వద్ద ముగుస్తుంది. ఈ ప్రదేశానికి ఒక చరిత్ర ఉంది. 1900లో బాలకృష్ణ పోద్దార్ అనేటువంటి మహానుభావుడు దీనిని స్థాపించారు. బ్రిటిష్ వారిని, నిజాం నిరంకుశ పాలనను ఎదిరించడానికి యువతకు ఇక్కడ కుస్తీ, ఖడ్గ విద్యలలో శిక్షణ ఇచ్చేవారు. 1953లో స్వయంగా పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఈ వ్యాయామశాల భవనాన్ని ప్రారంభించడం దీని ప్రాముఖ్యతను తెలుపుతుంది. శ్రీరాముడు ధర్మానికి ప్రతీక అయితే హనుమంతుడు ఆ ధర్మాన్ని రక్షించే శక్తికి ప్రతీక. అందుకే ధర్మస్థాపన కోసం సాగేటువంటి ఈ యాత్ర శక్తికి మరియు ప్రతిఘటనకు చిహ్నమైనటువంటి హనుమాన్ వ్యాయామశాల వద్ద ముగియడం అత్యంత సందర్భోచితంగా పరిగణించబడుతుంది. మరి ఈ ర్యాలీ ఎక్కడ మొదలుపెట్టి ఎక్కడ ముగుస్తుంది? అసలు దీనిని ఎవరు నిర్ణయిస్తారు? ఈ ర్యాలీ మార్గాన్ని నిర్ణయించేటప్పుడు ఎటువంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటారు?
శోభయాత్ర మార్గం నిర్ణయించడం అనేది ఒక క్లిష్టమైన ప్రక్రియ. ఇందులో ఉత్సవ కమిటీ మెంబర్స్తో పాటు పోలీస్ డిపార్ట్మెంట్ మరియు జీహెచ్ఎంసీ అధికారులు అందరూ కలిసి ఈ శోభయాత్రను నిర్ణయిస్తారు. యాత్ర మార్గాన్ని నిర్ణయించేటప్పుడు కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటారు. పురాతన ఆలయాలన్నింటినీ కనెక్ట్ చేయడం, హైయెస్ట్ నెంబర్ ఆఫ్ డివోటీస్ పార్టిసిపేట్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నటువంటి క్రౌడెడ్ ఏరియాస్ అంటే బిజినెస్ అండ్ రెసిడెన్షియల్ ఏరియాస్ ద్వారా యాత్ర కొనసాగించడం, నారో అండ్ సెన్సిటివ్ ఏరియాస్లో లా అండ్ ఆర్డర్ కాపాడడానికి రూట్ మ్యాప్ని ప్రిపేర్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే పోలీస్ కమిషనర్ నేతృత్వంలో డ్రోన్ కెమెరాస్ మరియు వేల సంఖ్యలో సీసీటీవీ కెమెరాల ద్వారా ఈ ర్యాలీ మార్గాన్ని 24/7 పర్యవేక్షిస్తూ ఉంటారు. క్రౌడ్ ఎక్కువగా ఉండే సమయాల్లో ట్రాఫిక్ డైవర్ట్ చేయడం మరియు మెడికల్ క్యాంప్స్ని ఏర్పాటు చేయడం వలన ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటారు. చాలా మందికి ఒక సందేహం వస్తుంది, శ్రీరామనవమి నుంచే హనుమాన్ దీక్షలు ఎందుకు మొదలవుతాయి? అసలు శ్రీరామనవమి నుంచి హనుమాన్ జయంతి వరకు సరిగ్గా 41 రోజులు ఉంటాయి. దీనినే మండల కాలం అంటారు. హిందూ ధర్మంలో 41 లేదా 48 రోజులను ఒక మండలంగా పరిగణిస్తారు. ఏదైనా ఒక హ్యాబిట్ని కానీ లేదా డిసిప్లిన్ కానీ అలవాటు చేసుకోవడానికి మన హ్యూమన్ బ్రెయిన్కి మినిమం 40 డేస్ పడుతుంది అని యోగ శాస్త్రం చెప్తుంది. మరొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, నార్త్ ఇండియన్స్ చైత్ర మాసంలో హనుమాన్ జయంతిని జరుపుకుంటే మన తెలుగువారు మాత్రం వైశాఖ మాసంలో హనుమాన్ జయంతిని జరుపుకుంటారు. దీనికి గల కారణం ఏంటంటే, పురాణాల ప్రకారం హనుమంతుడు చైత్ర పౌర్ణమి నాడు జన్మించాడు. చైత్ర పౌర్ణమి నాడు జన్మించినప్పటికీ సూర్యుడిని మింగడానికి ప్రయత్నించినప్పుడు ఇంద్రుడి యొక్క వజ్రాయుధం తగిలి హనుమంతుడు మూర్ఛపోతాడు. ఆ తర్వాత దేవతలందరూ వచ్చి అతనికి అనంతమైన శక్తిని, వరాలను ప్రసాదించినటువంటి రోజు వైశాఖ దశమి. అంటే హనుమంతుడు తన పూర్తి శక్తిని తెలుసుకున్నటువంటి రోజు కాబట్టి తెలుగు ప్రజలందరూ ఈ రోజును అత్యంత వైభవంగా జరుపుకుంటారు. శ్రీరామనవమి ర్యాలీ మరియు అక్కడ ఆలయాల చరిత్ర వెనుక దాగున్నటువంటి ఎవరికీ తెలియని కొన్ని రహస్యాలను ఇప్పుడు తెలుసుకుందాం. అష్ట హనుమాన్ క్షేత్రాల రక్షణ వలయం. పురాతన కాలంలో హైదరాబాద్ నగరం చుట్టూ హనుమంతుడి ఆలయాలను ఒక రక్షణ వలయంలా నిర్మించారని ఒక విశ్వాసం ఉంది. దీనినే అష్ట హనుమాన్ వలయం అంటారు. ఈ అష్ట హనుమాన్ వలయంలో ఉన్నటువంటి ఆలయాలు ఏమిటి, అవి ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే, వాటిల్లో మొట్టమొదటిది కర్మన్ ఘాట్ హనుమాన్ ఆలయం. ఇది చాలా ప్రసిద్ధి చెందినటువంటి పురాతనమైన ఆలయం. ఇది కర్మన్ ఘాట్ ప్రాంతంలో ఉంది. ఇక్కడ హనుమంతుడు రౌద్ర హనుమంతుడిగా ప్రసిద్ధి. రెండవది కేసరి హనుమాన్ ఆలయం. మూసీ నది ఒడ్డున జియాగూడలో ఉంది. దీనిని ఛత్రపతి శివాజీ గురువు సమర్థ రామదాసు నిర్మించారని చెప్తారు. మూడవది ఆకాశపురి హనుమాన్ ఆలయం. ఇది ధూల్పేట సమీపంలోని ఆకాశపురిలో ఉంది. ఇక్కడ 51 అడుగుల ఎత్తైనటువంటి హనుమంతుని యొక్క విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ధూల్పేటలో ఉన్నటువంటి ఈ ఆలయం నుంచి కూడా విజయోత్సవ ర్యాలీ ప్రారంభమవుతుంది. నాలుగవది తాడ్బండ్ హనుమాన్ ఆలయం. ఇది సికింద్రాబాద్ సమీపంలోని తాడ్బండ్లో ఉంది. ఇక్కడ స్వామివారు స్వయంభుగా వెలిసారని ప్రతీతి. యాత్రలో కీలక ముగింపు ప్రాంతాలలో తాడ్బండ్ హనుమాన్ ఆలయం కూడా ఒకటి. ఐదవది శివరాంపల్లి హనుమాన్ ఆలయం. ఇది రాజేంద్ర నగర్ సమీపంలోని శివరాంపల్లిలో ఉంది. ఆరవది సాలార్జంగ్ మ్యూజియం హనుమాన్ ఆలయం. మ్యూజియం సమీపంలోని పాతబస్తీ ప్రాంతంలో ఒక ప్రాచీన ఆలయం ఉంది. ఏడవది ముషీరాబాద్ హనుమాన్ ఆలయం. ఇది ముషీరాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి ఆలయం. ఇది చాలా పాత ఆలయం. ఎనిమిదవది గౌలిగూడ హనుమాన్ ఆలయం. గౌలిగూడ చామన్ దగ్గర ఉన్నటువంటి ఈ ఆలయం భక్తులకు చాలా సుపరిచితం. మరి ఈ ఆలయాలన్నీ నగరాన్ని దుష్ట శక్తుల నుంచి మరియు ప్రకృతి విపత్తుల నుంచి కాపాడతాయని భక్తుల నమ్మకం. మరి భాగ్యనగర శ్రీరామనవమి శోభయాత్ర అంటే కేవలం భక్తి మాత్రమే కాదు, అది మన చరిత్రను, మన సంస్కృతిని, ఐక్యతను చాటి చెప్పేటువంటి ఒక గొప్ప వేదిక. ఈ యాత్రలోని ప్రతి అడుగు ఒక పాఠం, ప్రతి నినాదం ఒక స్ఫూర్తి. మన ధర్మాన్ని రక్షించుకుంటూనే అందరితో కలిసి నడిచేటువంటి ఈ సాంప్రదాయం కలకాలం వర్ధిల్లాలని కోరుకుందాం. లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని ఫాలో అవ్వండి. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు చూస్తూనే ఉండండి ట్యాగ్ తెలుగు డివైన్. నేను మీ సుజాత.